ఒక నా లైఫ్లో ఒక డిఫరెంట్ డైరెక్షన్ తీసుకొచ్చిన క్లాసెస్. బెటర్ ఐ వాంట్ టు ప్రాబబ్లీ అండర్స్టాండ్ హౌ ఐ షుడ్ మేక్ మై నెక్స్ట్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ మోర్ మీనింగ్ఫుల్, మోర్ ఇంపాక్ట్ఫుల్, మోర్ సోషల్లీ కాన్షియస్, రైట్, కమర్షియల్లీ సక్సెస్ఫుల్, స్పిరిచువల్లీ ఓరియంటెడ్, సోషల్ ఆబ్జెక్టివ్ తోటి నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే దానికి ఒక డైరెక్షన్ తీసుకొచ్చిన క్లాసెస్ సార్. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ క్లాస్ ఇలా ఉంటుంది. రైట్, ఒకసారి మీకు క్లాసు ఇలా ఉంటుంది సార్. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేమందరము ఇట్లా కూర్చొని ఉంటాము, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఏజ్ గ్రూప్ కూడా ఏంటంటే మా క్లాస్ రూమ్లో కూర్చున్న యావరేజ్ ఏజ్ గ్రూప్ 41 ఇయర్స్. అంటే కొంతమంది 55 ఇయర్స్ వాళ్ళు కూడా క్లాస్లో కూర్చుంటారు, కొంతమంది రైట్ 45 వాళ్ళు క్లాస్లో కూర్చుంటారు, కొంతమంది 50లో క్లాస్లో కూర్చుంటారు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు, వాళ్లకు రిప్రజెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్, ఇది కార్పొరేట్ స్పాన్సర్షిప్ తోటి ఉంటుంది, ప్లస్ మనము సెల్ఫ్ ఫండెడ్ కూడా ఉంటుంది. ఈ మొత్తం క్లాసులో ఎడ్యుకేషన్ పరంగా సెలెక్ట్ అయిన ఒకే ఒక్క పర్సన్ని ఇండియా నుంచి నేను ఒక్కడనే సార్. ఇలా క్లాస్ ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే కాల్గేట్ కంపెనీ ఇన్నోవేటివ్ ఎడ్ కూడా మా బ్యాచ్లో ఉంటుంది. అందరూ కూడా అంటే మేమందరము కూడా మేము సంపాదించే సంపద కనుక్కుంటే ఒక 50 మంది సంపద గణకాలు కలుపుకుంటే ఆల్మోస్ట్ మీరు కొన్ని వందల నుంచి వేల కోట్ల వరకు ఆ యొక్క మార్కెట్ క్యాప్ ఉంటుంది సార్. అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లో బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా నా పక్కన ఎవరు కూర్చుంటారో తెలియదు సార్. అందరూ CEO, CFO, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రేంజ్లో ఉన్నవాళ్ళు. ఇలా క్లాసులో